ఛాన్సే లేదు. కాకపోతే ఏందంటే ఇది కన్ఫర్మ్ అయ్యే వరకు చెప్పొద్దని వీళ్ళు చెప్తున్నారు. నిన్న కలెక్టర్ మీడియాతో ప్రత్యేకంగా చెప్పాడు. మీరు ఇలా ప్రచారం చేయొద్దు అని చెప్పి సంతోష్, బడావత్ సంతోష్ నాగర్ కర్నూల్ కలెక్టర్. అట్లాగే ఆయన చెప్పిందేందంటే ఆక్వా ఐ సోనార్ టెక్నాలజీ అండ్ జీపీఆర్ టెక్నాలజీ. జీపీఆర్ అంటే గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ అంటారు. దీంట్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియో సిగ్నల్స్ ద్వారా దాన్ని పరిశీలించారు. వీళ్ళు అక్కడ వరకు వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే వాటర్ విపరీతంగా బురద వాటర్ ఉంది. అక్కడ వరకు వెళ్ళలేకపోతున్నారు. సో అందుకని వీటి ద్వారా టెస్ట్ చేస్తే మామూలుగా అది ఏం చేస్తుందంటే రఫ్గా ఒక ఆకారాలని చూపిస్తుంది అది. సో ఆకారాలు ఒక 6 డెడ్ బాడీలో ఉన్నట్టుగా ఆకారాలు చూపించినట్టుగా మనకు వార్తలు వచ్చాయి. రెండోది ఏమంటే బ్యాడ్ స్మెల్ కూడా అక్కడ వచ్చిందని చెప్తున్నారు అక్కడ నుంచి. సో అందువల్ల ఇంకోటి ఏంటంటే అంత దూరం పోయి వాళ్ళు బతుకుంటే కనీసం అరుపులన్నా వినబడాలి కదా. సో వీళ్ళు అరిసినప్పుడు రివర్స్లో వాళ్ళు మేము ఇక్కడ ఉన్నామని అరవాలి కదా. ఎందుకంటే ఒక 75 మీటర్ల దూరంలోనే ఆగిపోయినారా అని చెప్తున్నారు. 75 మీటర్లు ఆగుంటే మనుషులు అరిస్తే వినబడాలి. కాబట్టి ఏ రకంగా తీసుకున్నా బతుకుండే అవకాశం లేదు అని కాంగ్రెస్ వాళ్ళని అప్పుడే తిడుతున్నాడు ఆయన. దాని తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక దాన్ని మళ్ళీ మొదలు పెట్టారు. దీన్ని ఢిల్లీకి చెందిన జేపీ అసోసియేట్స్, జయప్రకాష్ అసోసియేట్స్కి అప్పగించారు. వాళ్ళు అమెరికాకు చెందిన రాబిన్స్ అండ్ కో కంపెనీకి ఇచ్చారు. ఇప్పుడు రాబిన్స్ కంపెనీ దీన్ని తవ్వకాన్ని చేస్తుంది. దీంట్లో ప్రధానంగా ఏంటంటే టీబీఎం అంటారు. టీబీఎం అంటే టన్నెల్ బోరింగ్ మిషన్. ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ అనేది 43 కోట్ల నుంచి 850 కోట్ల వరకు ఉంటుంది ఆ మిషన్ క్వాలిటీని బట్టి అలాగా. సో ఆ మిషన్లు 2 తెప్పించారు. ఒక మిషన్ తెప్పించాలంటే 2 ఏళ్ళు పడుతుందని చెప్తున్నారు. ఈవెన్ బేరింగ్కే 1 ఇయర్ పట్టింది. అందువల్ల బాగా లేట్ అవుతుంది. అంటే ఒక నెలలో 300 మీటర్లు మాత్రమే తవ్వగలిగిన పరిస్థితి. ఇదేంటంటే ముందుకు వెళ్ళగలదు కానీ లైనింగ్ ఏర్పరచుకుంటే వెళ్తుంది అనమాట. ముందుకు వెళ్ళగలదు. మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకుంటే అప్పటి వరకు చేసిన పని అంతా కూడా కంప్లీట్గా కొలాప్స్ అయిపోతుంది. అందుకని ముందుకు వెళ్ళాల్సిందే. అది కూడా అన్నాడు కేసీఆర్. అది ముందుకెళ్తుంది, ముందుకు పోదు, వెనక్కి రాదని చెప్పాడు. ఒకసారి ముందుకెళ్తే మళ్ళీ వెనక్కి రాదని. వెనక్కి రాదంటే అర్థం ఈ వర్క్ అంతా రూయిన్ అయిపోతుంది మళ్ళీ వెనక్కి వస్తే. అలా చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే ప్రాబ్లం ఎక్కడంటే ఎక్కడా కూడా యాడిట్ అంటారు. యాడిట్ అంటే ఈ కెనాల్లో వేరే మార్గం ఏం లేదు. ప్రారంభము ఇన్లెట్ అండ్ అవుట్లెట్ ఈ 2 ఉన్నాయి. మధ్యలో ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు మధ్యలో ఒక మార్గం ఉంటే ఇప్పుడు ఆ మార్గం గుండా వీళ్ళకి కమ్యూనికేషన్ కానీ ఫుడ్ కానీ ఏదన్నా పంపించేదానికి ఆస్కారం ఉండేది. అవేమి చేయలే వీళ్ళు. అది మేజర్ ప్రాబ్లం అని ఇప్పుడు కొంతమంది ఇంజనీర్లు బయట చెబుతున్నారు. సో దీనివల్ల ఇక్కడ 50 మంది యాక్చువల్గా పనిలో ఉన్నప్పుడు 8 మంది ఇరుక్కున్నారు. మిగతా వాళ్ళు బయటికి రాగలిగారు లేదు అని చెప్పి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆక్సిజన్ వెళ్ళట్లేదు. వీళ్ళు వచ్చి 13.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. ఆక్సిజన్ 12 కిలోమీటర్ల వరకే ఉంది. ఆ తర్వాత మొత్తం పూడుకుపోయింది. సో అక్కడ బతికుండే ఛాన్స్ లేరు. ఆక్సిజన్ అందుతూ కొంత వాళ్ళకి ఏదన్నా ద్రవాల రూపంలో ఆహారం ఏదో ఒకటి దొరుకుతూ ఉంటే వాళ్ళు బతుకుంటారు. ఇది 22వ తేదీ జరిగింది. ఈరోజు 1వ తేదీ. సో ఇన్ని రోజులు ఉండే పరిస్థితి లేదు, అసలు ఛాన్సే లేదు. కాకపోతే ఏంటంటే ఇది కన్ఫర్మ్ అయ్యే వరకు చెప్పొద్దని వీళ్ళు చెప్తున్నారు. నిన్న కలెక్టర్ మీడియాతో ప్రత్యేకంగా చెప్పాడు. మీరు ఇలా ప్రచారం చేయొద్దు అని చెప్పి సంతోష్, బడావత్ సంతోష్ నాగర్ కర్నూల్ కలెక్టర్. అట్లాగే ఆయన చెప్పింది ఏంటంటే ఆక్వా ఐ సోనార్ టెక్నాలజీ అండ్ జీపీఆర్ టెక్నాలజీ. జీపీఆర్ అంటే గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ అంటారు. దీంట్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియో సిగ్నల్స్ ద్వారా దాన్ని పరిశీలించారు. వీళ్ళు అక్కడ వరకు వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే వాటర్ విపరీతంగా బురద వాటర్ ఉంది. అక్కడ వరకు వెళ్ళలేకపోతున్నారు. సో అందుకని వీటి ద్వారా టెస్ట్ చేస్తే మామూలుగా అది ఏం చేస్తుందంటే రఫ్గా ఒక ఆకారాలని చూపిస్తుంది అది. సో ఆకారాలు ఒక 6 డెడ్ బాడీలో ఉన్నట్టుగా ఆకారాలు చూపించినట్టుగా మనకు వార్తలు వచ్చాయి. రెండోది ఏమంటే బ్యాడ్ స్మెల్ కూడా అక్కడ వచ్చిందని చెప్తున్నారు. సో అక్కడ నుంచి
సో అందువల్ల ఇంకోటి ఏంటంటే అంత దూరం పోయి వాళ్ళు బతుకుంటే కనీసం అరుపులన్నా వినబడాలి కదా. సో వీళ్ళు అరిసినప్పుడు రివర్స్లో వాళ్ళు మేము ఇక్కడ ఉన్నామని అరవాలి కదా. ఎందుకంటే ఒక 75 మీటర్ల దూరంలోనే ఆగిపోయినారా అని చెప్తున్నారు. 75 మీటర్లు ఆగుంటే మనుషులు అరిస్తే వినబడాలి. కాబట్టి ఏ రకంగా తీసుకున్నా బతుకుండే అవకాశం లేదు.